హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని మనం ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకుంటామో అదే కొలతతో మనం పటిక బెల్లం కూడా తీసుకోవాలి. ఒక మందపాటి కళాయిని పెట్టుకొని మనం మినపప్పును వేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా వేయించుతూనే ఉండాలి. హైలో పెడితే మనకి మినపప్పు మాడిపోతాయి, అప్పుడు సున్నుండలు బాగా చేదుగా ఉంటాయి. ఇలా సిమ్లోనే పెట్టుకొని నిదానంగా చక్కగా వేయించుకోవాలండి. కంటిన్యూస్గా మనం కలుపుతూనే వేయించాలి, లేదంటే అడుగంటుతాయి. చూసారు కదా, కలర్ చేంజ్ అవుతూ వచ్చాయి. నేను చూపించిన విధంగా ఫ్రై అయితే అలా ఎర్రగా ఫ్రై అయితే చాలండి. ఈ వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. మనం మినపప్పు వేయించినవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా వీటిని పౌడర్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకోకూడదండి, కొంచెం మనకి పలుకు తగులుతూ ఉండాలి సన్నగా, లేదంటే మనకి సున్నుండలు చుట్టుకుపోతాయి. చూసారు కదా, నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే చాలు. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నాం సేమ్ అదే గ్లాస్ తోటి నేను పటిక బెల్లం తీసుకున్నా. మీరు కావాలంటే జాగరి బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. పటిక బెల్లం అయితే పిల్లలకి కోల్డ్ చేయదని పటిక బెల్లం తీసుకున్నా. దీన్ని కూడా మనం మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇందాక మిక్సీ పట్టుకున్న పొడిలో కలిపేసుకోవాలి. ఈ రెండింటిని మనం చక్కగా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిని మనం కొంచెం పార్టీషన్గా తీసుకొని దాంట్లో వేడి నెయ్యిని వేసుకొని, వేడి నెయ్యి కదా కాలుతుంది, ఒకసారి స్పూన్తో కలుపుకోండి. కొంచెం మనం పట్టుకోగలిగిన తర్వాత రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. వేడి నెయ్యి అయితేనే మనకి పటిక బెల్లం కరిగి మనకి సున్నుండలు చుట్టుకోవడానికి, గట్టిగా చుట్టుకోవడానికి, బిగుసుకోవడానికి అవుతుందండి. చల్లటి నెయ్యితో చేస్తే సున్నుండలు రావు, చుట్టుకోవడానికి అవ్వదు. ఇలా వేడి నెయ్యి వేసుకొని పిండంతా బాగా నేను చూపించిన విధంగా కలిసేలా కలుపుకొని మన చేతికి సరిపడినంత తీసుకొని ఇలాగా సున్నుండలు చుట్టుకోవడమేనండి. చూసారు కదా, ఇలా సున్నుండ చుట్టుకుంటే రెడీ అయిపోతుంది ఎమ్మిగా రౌండ్గా. మనం సున్నుండ చుట్టేటప్పుడు బొటని వేలు సైడ్ నొక్కుతూ ప్రెస్ చేసి లడ్డూని చుట్టుకోవాలండి, లేదంటే మన వేళ్ళ అచ్చులు పడిపోయి సున్నుండలు రౌండ్గా రావు. ఇలా రౌండ్గా సున్నుండలు చుట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా మనం పార్టీషన్ చేసుకొని కొద్ది కొద్దిగా వేడి నెయ్యిని వేసుకొని ఇలా కలుపుతూ బాగా కలిపేలా కలుపుతూ చక్కగా సున్నుండలు చుట్టుకోవాలండి. కొంచెం కొంచెం పిండిని తడుపుకుంటూ సున్నుండలు చేసుకోవాలి. మొత్తం పిండిని ఒకసారి నెయ్యితో తడిపేస్తే చల్లారిపోయి మనకి సున్నుండలు చుట్టుకోవడానికి రావు, అవి బిగుసుకోకుండా విరిగిపోతాయి. చూసారు కదా, ఇలా సున్నుండలు అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. మనం ఎమ్మి సున్నుండలు రెడీ అయిపోయాయి. మా ధన్విన్ గాడికి అయితే చాలా నచ్చాయండి. వాడు నేను చేస్తుంటేనే తీసుకెళ్ళి తింటూ ఉన్నాడు. ఇది చాలా కాల్షియం రిచ్ ఫుడ్, గర్ల్స్కి, పిల్లల గ్రోత్కి, మన గర్ల్స్ బోన్స్కి చాలా హెల్ప్ అవుతాయి. చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. లవ్ యూ ఆల్.